ఒకటి తక్కువ ఉంది, లభ్యత నత్రజని ఒకటి తక్కువ ఉంది, లభ్యత కార్బన్ తక్కువ ఉంది. పొటాష్ బాగానే ఉంది. పొటాష్ మీకు మనకేం పొటాష్ మనకు లభ్యతంగా ఉంది, అందరికి అన్ని కార్డులలో అదే ఉంది. టెస్ట్ చేస్తే అదే వచ్చింది. ఎంఓపీలు ఎక్కువ వేసుకోకండి, డిఏపి అడుగు మంది వేసుకొని యూరియా 2 బస్తాలు చాలు. కానీ ఈ అన్నిటికంటే ముందు సేంద్రియ ఎరువులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పొటాష్ ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ర్యాండమ్ గా తీసినాం. మనకు ప్రతి ఒక్క డిఫరెంట్ రైతులు ఉంటారు పేరు. ఈనాడు చుక్కాపూర్ గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి పాలక వర్గానికి, అదేవిధంగా అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి అధికారికి పేరు పేరున గ్రామస్తులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మరి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి, మరి చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి అధికారులు వివరించడం జరిగింది. ఇంకా ఈ సమయం ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇంకా ఏమేమి పనులు చేయాలి, ఏమేమి పనులు చేపట్టాలి, మీకు ఇచ్చినటువంటి అంశాలు ఏంటివి, వాటిపైన ఏ రోజు ఏం నిర్ణయం తీసుకుంటున్నాము, ఏ రోజు ఏం పని చేస్తున్నాము, ఏ రోజు ఏమేమి చేయాలని చెప్పేసి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి గ్రామాభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా గ్రామాల పరిశుభ్రత కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ఇందాక పెద్దలు చెప్పినట్టు మోరి సమస్యలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా మరి సభ దృష్టికి తీసుకొచ్చి సర్పంచ్ చెప్పినట్టు సభ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి మరి గ్రామ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత ప్రకారం మరి గ్రామ అభివృద్ధిలో మరి ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఏ మీటింగ్ జరిగినా మరి గ్రామ సభలో ఫస్ట్ హాజరయ్యి ప్రతి ఒక్కరు సమస్యను లేవనెత్తడం కాదు, ఆ సమస్యను ఫస్ట్ సర్పంచ్ కానీ పాలక మండలికి ఫస్ట్ విన్నవించాలి. మనం డైరెక్ట్ వచ్చి అడగడం కాదు, ఒకసారి ఈ సమస్య ఉంది అని చెప్పేసి మరి అడిగితే, అది అడిగినప్పుడు దానికి సరిపడా గ్రామ పంచాయతీ నిధులు ఉన్నాయా లేవా, ప్రాధాన్యత దానికి ఇంకా ఇంపార్టెంట్ ఇవ్వాలన్నా, ఇంకా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసుకొని ఆ బాడీ మీటింగ్ పెట్టి అందులో భాగంగా ఏ సమస్య అయితే మేజర్ ప్రాబ్లం ఉందో ఆ సమస్యను సాల్వ్ చేయడానికి పాలకవర్గం పూనుకుంటుంది. కాబట్టి దాన్ని కూడా మనం అందరం దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి మరొకసారి అందరికి తెలియజేసుకుంటూ, గతంలో మరి ఈరోజు నేను ఒక్కటే అంశం మీద మాట్లాడదలుచుకున్నా. ఈరోజు మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇందిరమ్మ ఇండ్లను మన గ్రామానికి 30 ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఇంకా దాదాపు ఆల్మోస్ట్ అందరూ ఇండ్లు సంతోషంగా కట్టుకొని బిల్లులు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు సార్ చెప్పిండు 3,40,000 రూపాయలు కూడా బిల్లులు పడ్డాయి. ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటే మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి మరి ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు ఎవరైనా నిజంగా ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు ఉంటే సర్పంచ్కి దరఖాస్తు పెట్టుకోండి, పాలక మండలి దరఖాస్తు సెక్రటరీ గారికి ఇవ్వండి. అది పర్యవేక్షణ చేసి మళ్ళీ 30 ఇండ్లు కాదు, అవసరం అనుకుంటే ఇంకొక 50 ఇండ్లు కూడా తీసుకురావడానికి మా వంతుగా కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ, ఇందిరమ్మ ఇండ్లు పెద్ద మొత్తంలో మన గ్రామానికి రావడానికి ఆస్కారం ఉంది. ఎమ్మెల్యే గారు మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసి మరి అందరికీ ఇండ్లు మంజూరు చేయించుతామని చెప్పేసి, అందులో నా వంతుగా నేను కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి ప్రయత్నం చేసి ఇందిరమ్మ ఇండ్లు పెద్ద మొత్తంలో తీసుకురావడానికి సహకరిస్తానని చెప్పేసి తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పనులు వాటి వివరాల గురించి అదొకటి, ప్లస్ గ్రామ పంచాయతీలో మేము అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఈ రోజుకి 102 రోజులు అవుతుంది. ఈ రోజుకి మేము అధికారం చేపట్టి ఆ రోజు నుంచి గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కానీ సమస్యలు కానీ ఏమైనా ఉంటే కూడా సభ ముందు ఉంచుతామని చెప్పి చెప్తున్నాం. అయితే ప్రజలందరూ ఈ గ్రామ సభకు సహకరించడం లేదు. ఒకసారి గమనించాలి ప్రజలు, గ్రామ సభ అంటే అందరు పాల్గొంటే గ్రామంలో సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చే మేము వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి ఎన్నోసార్లు చెప్తున్నాం, కానీ ఎవరు స్పందించడం లేదు. అది గ్రామ సభ అంటే ఏందో వాళ్ళకి సంబంధించింది, వాళ్ళే మాట్లాడుకుంటూ ఏదో అనుకుంటూ పోతారు అనుకుంటారు. కానీ గ్రామ సభ మాత్రం గ్రామ ప్రజలకు సంబంధించింది. కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా, ఎలాంటి పథకాలు వచ్చినా ప్రజలకు చేరాలంటే అది గ్రామ సభ ద్వారా అందుతేనే సరైన న్యాయం జరుగుతుందని చెప్పి నా యొక్క ఆలోచన. అదేవిధంగా చెప్పినాం, కానీ ఏమైనా పథకాలు ఉన్నప్పుడు లబ్ధిదారుల ఎంపిక కోసము గ్రామ సభలు నిర్వహిస్తే వాటి సూచన సలహాలన్నీ మీరు ఇస్తారు. కాబట్టి ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఎవరు అనేది గ్రామ సభలో తెలుస్తుంది. కాబట్టి ఈ గ్రామ సభలకు రావాలని చెప్పి నేను కోరుతున్నా.
అయినా కానీ స్పందించడం లేదు. ప్రజలకు మళ్ళొకసారి నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామ సభలు పెట్టినప్పుడు ప్రజలు పాల్గొంటే మీ యొక్క సమస్యలు మాకు తెలుస్తాయి. కాబట్టి మీరు మళ్ళీ గ్రామ సభ 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెడతాము. ఆ 2 నెలల లోపల అసలు మీరు గ్రామ సభ దృష్టికి తెచ్చిన సమస్యలు ఏమన్నా ఉంటే అవి పరిష్కారం కాకుండా కూడా మళ్ళీ మీరు అడగనికి ఉంటుంది మమ్మల్ని. కాబట్టి మేము ఓడేది ఒకటే, మీరు సలహాలు కానీ సూచనలు కానీ సమస్యలు కానీ ఏ ఉన్నా కానీ గ్రామ సభ దృష్టికి వెళ్ళాలని మరొకసారి కోరుకుంటున్నా. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. ముఖ్యమైన సందేశం వినిపించాలని మన సెక్రటరీ గారిని కోరుతున్నాను సార్. ఈరోజు ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ గారు, ప్రజలందరూ, గ్రామస్థాయి అధికారులకు అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సందేశం మన గ్రామ సభలో వినిపించాలని. మిత్రులారా, ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి